ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వాయించండి రా, వాయించండి వాయించండి. ఏమిట్రా ఈ భాజా భజంత్రులంతా? ఏం తమాషాగా ఉందా? అది కాదు దొరగారు, కొత్త మహారాణి గారు వస్తున్నారు కదా అని. నేనే కొత్త మహారాణిని. బ్యాండు రామ్మా. కొత్త మహారాణి వస్తుంది అనుకుంటే పిచ్చి మహారాణి వచ్చిందేంటి? అంటే మన పసికందుకి మహారాణి ఛాన్స్ ఇంకా పోలేదన్నమాట. విజయ, నువ్వు చాలా మంచిదానివి. ఈ మందు వేసుకోమ్మా. అందించేటప్పుడు మా వదిన పిచ్చిముండా, శనిముండా, వెర్రిముండా, నోటెట్టి తావని తిట్టేది, కొట్టేది. మరి నువ్వు నన్ను మందు తాగమని తిట్టవా? నేనే కాదు, ఇక్కడ నిన్నెవ్వరూ తిట్టరు, కొట్టరు. ఆనంద్, నేను నేను పిచ్చిదన్నా. ఎవరలా అంది? నువ్వేం పిచ్చిదానివి కాదు, మీ వదినే పిచ్చిది. మా అక్క ఎప్పుడు శేఖర్ 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 అని ఏడుస్తూ కూర్చుంటే మా వదిన అలాంటి ముండా, ఇలాంటి ముండా, అలాంటి ముండా అని ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఆనంద్, మా అక్కని నేను ఇక్కడికి తీసుకురానా? తీసుకొద్దు గాని తప్పకుండా తీసుకొద్దాం. ఇప్పుడు నోరు తెరు. నీళ్ళు తాగు. గుడ్, వెరీ గుడ్. పడుకో. చక్కగా పడుకో. అమ్మగారు మందేసి పడుకున్నారు, మీరేం ఆలోచించకూడదు. అమ్మగారు మందేసుకుని పడుకున్నారా? ఈ మాట దొరగారే మనతో చెప్తున్నారా? అంటే దొరగారు మనకి ప్రొహిబిషన్ ఎత్తేసారన్నమాట. కూడా మందు మజాక తెలిసిందన్నమాట. ఇప్పుడు గాని మనం మందు వేసుకోకపోతే దొరగారికి అర్జెంటుగా కోపం వచ్చేస్తుంది. ఇదేంట్రో పిచ్చి కందు మనకేసి వస్తుందేటి? ఒకవేళ వేసుకున్న మందు తక్కువ మనల్ని మందు అడగడానికి వస్తుందేమో. చిచ్చి చిచ్చి ఎదవని ఎదవా. మందు చాలనాళ్ళకి మందిస్తే మంగళగిరికి వెళ్ళినంత పుణ్యం. కూర్చో కూర్చోమ్మా, కూర్చో, పర్వాలేదు, కూర్చో. పుచ్చుకో పుచ్చుకో. తాగు, పుచ్చుకో, తాగు. అసలు చేసిన తాటికల్లు. పుచ్చుకో, తాగే, పుచ్చుకో. తిను. నా తల్లే, ఎవడు మందిస్తే తాగి ఆన్నే కొట్టే అలవాటు నీకు ఉంది. నీ పేరేంట్రా? సత్యరాజు. నీ పేరు సుత్తిరాజు కాదు తల్లి, సత్యరాజు. సుత్తిరాజే, సుత్తిరాజే. నీ పేరు? నా పేరు సుత్తిరాజేనమ్మా. నా పేరు సుత్తిరాజే తల్లి. అది సత్యరాజు. మీరు ముగ్గురు సుత్తిరాజు. నీ పేరు సత్యరాజు. నా పేరు సత్యరాజు కాదమ్మాయి గారు. నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి? బుద్ధి లేదు. విజయ,
రామ్మా. రాజు పోదాం, రా. రాజు, వస్తాడా? లోపలికి వెళ్ళి పడుకోమ్మా. నన్ను లోపల పెట్టి తాళం వేద్దాం అనుకున్నారా? చచ్చా, అదేం లేదు. చూడు, ఈ తలుపులు గుళ్ళాలు అవి ఉన్నాయేమో. చూడు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి పోవచ్చు, లోపలికి రావచ్చు. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళి పడుకో. గుడ్ నైట్ చెప్పలేదు. గుడ్ నైట్. అలా కాదు, నవ్వుతూ చెప్పాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. లచ్చి, ఇలారా. పసికందు త్వరగారు పిలుపుతున్నారు అలవే. ఎలమంటే ఎలవేటే నేను లచ్చితో మాట్లాడాలి. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఆయ్. వెళ్ళండి. చూడు లచ్చి, పసికందు పసికందు రేయ్ రేయ్, వెళ్ళి నీ పని చూసుకోమన్నా. వెళ్ళు. త్వరగారు ఏం చెప్తే చేసేయమని పసికందు చెవిలో చెప్పేశాను. అగ్గిలో దూకమంటే దూకేమని చెప్తావా లేదా? చెప్పే ఉంటారా? అదిగో చూడు. చూడు లచ్చి, లచ్చి నీకేం భయం లేదు. నేను కదా, విజయ చాలా మంచి అమ్మాయి కదూ. అది కాదండి, ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరిని కొట్టదు కదూ. ఇప్పుడేమో నాకు నాకు ఇది కావాలి. ఏది? అదే. ఇదే. అలాగే లచ్చి, ఈసారి నువ్వు సంతకెళ్ళినప్పుడు నేను డబ్బిస్తాను. విజయ్కి ఇలాంటివి కొనుక్కుని తీసుకురా. నేను సంతకొస్తాను. అలాగే. చూడచ్చి, విజయ్ స్నానం చేసి చాలా రోజులైంది. ఆ అమ్మాయిని శుభ్రంగా స్నానం చేయించి బట్టలు వేయించి. అమ్మో, నా వల్ల కాదరా. ఆ పిచ్చిదానికి నేను తానం చేయిస్తే నా పీక నొక్కేస్తుంది. నేను చేయించుందరా. త్వరగారు మన పసికంతో ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి రా. మీరు స్నానం చేయించకపోయినా పర్వాలేదు, నేను చేయిస్తాను. అయ్యా, మగవాళ్ళు మీరు చేయిస్తారా? అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. కాఫీ తీసుకో. విజయ, రాత్రి బాగా నిద్ర పట్టిందా? రాత్రి ఆ శేఖర్ గాడు కిటికీలోంచి తొంగి చూశాడు. అప్పుడు నేను రాజేశ్వరను దెబ్బకు పారిపోయాడు. అయితే సస్తారా? అయ్యయ్యో, నీ మొహాన కాఫీ. నువ్వేగా విసిరుకొట్టావు. నేనా? అయ్యయ్యో, సారీ సారీ. పర్లేదు సారీ ఆనంద్. పర్లేదు పర్లేదు సారీ సారీ. పర్లేదు పర్లేదు. కాఫీ తీసుకో. మరి నీకు? తాగేసాను. ఆనంద్. ఆనంద్ ఆనంద్ ఆనంద్. ఏమిటి? వాడు చూడు. నువ్వా? ఎందుకు వచ్చావు? ఈ పిచ్చమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే నెలకు నాకు 25 రూపాయల ఆదాయం వచ్చేది. నా 25 నాకు పడే. ఇచ్చే ఆనంద్, వాడికి ఆ డబ్బు ఇచ్చే, లేకపోతే నేను కొడతాడు. నీకేం పర్వాలేదు, అతను నేను పంపించేస్తా కదా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, పర్వాలేదు, వెళ్ళు. అది పదండి. చూడండి రౌడీ గారు, మీకు డబ్బు ఇవ్వడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక్క విషయం, మనస్సు అనేది ఒక సరోవరం లాంటిది. దాంట్లో ఈ రౌడీతనం, అసూయ లాంటి బండరాలు వేసేస్తే. రాయలేదు గుండ్రాయలేదు. మర్యాదగా డబ్బు ఇస్తావా లేకపోతే నేను ఆనంద్, వచ్చేసి ఆనంద్, వాడు నన్ను కొడతాడు. వచ్చేసి ఆనంద్, వచ్చేసి.
వెనకాల ఎంతమంది ఉన్నారా? వీళ్ళందరినీ మట్టి కనిపించాలంటే పిచ్చిదాన్ని ఒక పట్టు పట్టాలి. ఆ రోజు నాకు రాకపోదు, చూస్తా. ఏంటయ్యా జంతికలు ఇయ్యాలిటీయేనా? ఎంత మాట అండి, తాజా సరికండి, నోట్లు వేసుకుంటే మాట్లాడండి, కావాలంటే ఓ రుచి చూడండి. మా పసికని తినిచే బుద్ధిలే, తినన్నా. ఏ పసికింది ఎలా ఉంది? నేను చిన్నపిల్లని కదా, చిరుతిళ్ళ సంగతి నాకేం తెలుస్తుంది? నాకు అన్ని బాగుంటాయి. ఆవిడ చెప్పింది కరెక్ట్ అండి, మీరు చూడండి రుచి. ఎలా ఉందిరా? దీంట్లో ఉప్పు తక్కువ, కారం ఎక్కువ. ఆ మాట అండి ఒప్పుకోనండి. నేను ఒప్పుకుంటాను. మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి, మీరేటండి ఏనా మీరు పెద్దలు, మీరు చూడండి రుచి. నేను కదలే, మా సంటోడు తిని చెప్తాడు, నువ్వు చెప్పరా. చెన్నన్నయ్య చెప్పినట్టు ఉప్పు తక్కువ కారం ఎక్కువ కాదురా, కారం తక్కువ ఉప్పు ఎక్కువ. మనకి తెలవదురా. మందు వేసుకుని జంతికలు తింటే గానీ ఆ రుచి తెలియదు మనకి. అర్థమైపోనాది, మర్చి పేరుతో పుట్టంతా ఖాళీ చేసేట్టున్నారు. ఇంటికి వెళ్ళి మా ఆవిడికి నేను లెక్క చెప్పుకోవాలి. వస్తా. మాట మాట. ఇదోను, వస్తా. కారం మర్చిపోయావు. నా కర్ర. చక్రాలు, చక్రాలు. తప్పు అలా పరిగెత్తకూడదు. తప్పు తప్పు. అయ్యయ్యో కావాలంటే స్నానం చేసినా మన ఇద్దరం పరిగెడతాం. ఆడపిల్ల స్నానం చేస్తా ఉంటే అట్ట సుత్తారేంటి? చూడక్కర్లా, పండి పండి. అయ్యగారు, అమ్మాయి గారికి నేను స్నానం చేయిస్తాను. నువ్వు చేస్తావా? ఎంత పిచ్చిదైనా తోటి ఆడదు కదా, పదండమ్మా. చూసావా ఎంత స్పీడు? అవును, నీలాగే. ఈ కాలువకి అక్కడ సొరంగం తవ్వారు. 6 మైళ్ళు ఆ సొరంగం గుండా వెళ్తుంది ఈ కాలువ. అంటే ఇక్కడ ఏదైనా పడేసామనుకో, అది 6 మైళ్ళు అవుతనే తెలియదు. ఓహో, అలాగా. అరే ఏమిటది? 6 మైళ్ళ అవతలకెళ్ళి పట్టుకున్నావా? తప్పు విజయ, ఏది అలా విసిరి పారేయకూడదు. మనం వద్దనుకుంటేనే పారేయాలి, వదిలించుకోవాలంటే విసిరేయాలి. అలాగా. రేయ్, ఇప్పుడే ఇంత బద్ధకం అయితే రేపు పెళ్ళైన తర్వాత ఏం చేస్తావురా? ఏమిట్రా 6 సోడాలు ఒకేసారి కొట్టినట్టు ఏమిటా సౌండ్? రోజుకి ఎన్నిసార్లు అంటావు చేయని? ఓ 20 సార్లు అంటానండి. నిన్నెవరైనా ఒక్కసారి అంటే ఏం చేస్తావురా? అయిపోతానండి. విజయ, నీకు సైకిల్ అంటే ఇష్టమా? మరి తొక్కటం వచ్చా? విజయ, సైకిల్ రెడీ. సైకిల్ బాగుందా? అక్కడి వరకు వెళ్ళరానా? ఓ, నీ ఇష్టం వచ్చినంత దూరం వెళ్ళు. త్వరగారు, ఆ పిచ్చి కందుకు సైకిల్ ఇచ్చి పంపించారు కదా, అట్నుంచి అటే వెళ్ళిపోతే ఏం చేస్తారండి? రేయ్, ఈసారి విజయన్ మళ్ళీ పిచ్చిదన్నారు. ఇలాంటి నీళ్ళలో స్నానం చేయడం అంటే నాకు ఎంత ఇష్టం. విజయ, నీకు కూడా ఇష్టమేనా? రా. విజయ, అలా కొట్టకూడదని చెప్పానా? నేను నీకు ఫ్రెండ్ని కదా, ఫ్రెండ్ని అలా కొట్టేస్తా? తప్పు కదా? సారీ చెప్పు. సారీ చెప్పాలి. నువ్వు సారీ చెప్పకపోతే నేను నీ నీటిలో పడి చచ్చిపోతాను. ఆ తర్వాత నీ చేతికి కూడా దొరకను. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం గురు. నన్ను రాయితో కొడతావా? నాకు తెలుసు,
రాయితో కొడితే రక్తం వస్తుంది ఊరికే, తమాషాకి. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. అవునా, మన సైకిల్ కి స్నానం చేద్దామా? అయ్యో వద్దు వద్దు, మన దసరాకి ఆయుధ పూజ చేస్తాం కదా, అప్పుడు చేద్దాం. మరి నేను నువ్వు ఇప్పుడే చేద్దాం రా. రా. ఆ. ఇలాంటి చోట ఎప్పుడైనా స్నానం చేసావా? లేదు, మా ఇంట్లో తొట్టి ఉండేది, దాంట్లో చేసేదాన్ని. ఎంత తొట్టి? చిన్న తొట్టి. చిన్ని తొట్ట అంటే బుల్లి తొట్టి అన్నమాట. భలే భలే. విజయ, దూరంగా వాటర్ ట్యాంక్ పక్కన ఇల్లు కనపడుతున్నాయి చూసావా? ఈ ప్రపంచం కూడా ఓ ఇల్లు లాంటిది. ఇల్లు అన్న తర్వాత ఆ ఇంట్లో సుఖం దుఃఖం చావు పుట్టగా అన్నీ ఉంటాయి. అక్కడ చావు దుఃఖం ఉన్నాయని ఆ ఇల్లు వదిలేసి ఎవరైనా వీధిలో కాపురం చేస్తారా? అందరూ ఇళ్లలోనే కాపురం చేస్తారు. అలాగే మనం కూడా ఈ ప్రపంచం అనే ఇంట్లో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ అవసరమైతే ఎదిరిస్తూ బ్రతకండి. మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది. మా అక్క ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడం తప్పు కదూ? ధైర్యంగా బ్రతకాల్సింది కదూ? ఎస్ ఎస్, అర్థమైంది కదా? గుడ్, వెరీ గుడ్. ఆనంద్, ఆనంద్, అలా కాదు, సరిగ్గా కూర్చో. ఆకాలు కూడా ఇంకా సరిగ్గా కూర్చోవాలి. అది ఇప్పుడు నిన్ను ఫోటో తీస్తాను, మంచి పోజ్ ఏదైనా ఇవ్వు. మీరు ఎందుకు ఇలా ఫోటోలు తీస్తారు? అందాలని నవ్వుల్ని ఫోటోలో పదిలంగా దాచుకోవాలని. అబద్ధం, నేను నవ్వితే నా పళ్ళేం బాగోవు, అది నాకు తెలుసు. నాకు మాత్రం ఆ నవ్వులు వెన్నెల్లా ఉంటాయి విజ్జి. హాయ్, భలే ఉంది. మళ్ళీ అనండి. విజ్జి, గట్టిగానండి. విజ్జి, ఇంకా గట్టిగా. విజ్జి. నేను కూడా మిమ్మల్ని ఓ మంచి పేరుతో పిలుస్తాను, పిలవనా? ఏమని పిలుస్తావు? పొట్టి అని పిలుస్తావా, లేకపోతే సోడా బుడ్డి అని పిలుస్తావా? చిచి, అలా అన్ను. మిమ్మల్ని ఎట్లా పిలిస్తే బాగుంటుంది? ఆ, బాబు. బాగుందే. ఏది ఇంకోసారి పిలు. బాబు, బాబు, విజ్జి, బాబు, విజ్జి, బాబు. విజ్జి. నువ్వు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావో చెప్పు. మెట్టు మీద. కాదు, ఇక్కడ. కాదు, ఇక్కడ. కాదు, ఇక్కడ. ఇక్కడ కాదు, ఇక్కడే. అయితే సరే, నువ్వు అక్కడే కూర్చో, నేను వెళ్తున్నా. బాబు, బాబు, నన్ను వదిలి వెళ్ళొద్దు బాబు. బాబు, బాబు ప్లీజ్.